హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లాసిక్ కుకింగ్స్. ఈరోజు మనం సింపుల్గా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా కావలసిన పదార్థములు: బాస్మతి రైస్ 250 గ్రాములు, చికెన్ 100 గ్రాములు, క్యారెట్, ఉల్లికాడలు, గ్రీన్ పీస్, క్యాప్సికం, బీన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, లవంగాలు. రెండు గుడ్లు, ఉప్పు, మిరియాల పొడి, ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. బాస్మతి రైస్ ఒక గంట సేపు నానబెట్టుకొని ఉడికించుకుని ఇలా పొడి పొడిగా ఉండేలా అన్నం సిద్ధం చేసుకోవాలి. చికెన్ పకోడీ ఇలా వేసుకోవాలి. చికెన్ పకోడీ వీడియో చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎగ్ ఇలా స్క్రాంబుల్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత మసాలా దినుసులు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత ఉల్లికాయలు వేసి 2-3 నిమిషాలు వేపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఉల్లికాయలు వేగిన తర్వాత మనం ముందుగా తీసుకొని కూరగాయ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలకి సరిపడగా కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి కూడా వేసి కొంచెం సేపు వేపుకోవాలి. ఇప్పుడు ఎగ్, చికెన్ కూడా వేసి వేపుకోవాలి. రెండు 3 నిమిషాలు వేపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న అన్నం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నానికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసి కలుపుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే వేడివేడిగా గుమగుమలాడే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.